హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మిస్టర్ వైట్ బాయ్స్. మీరు చూస్తున్నారు మైండ్ క్రాఫ్ట్ ఎస్ఎంపి పార్ట్ 14 సర్వైవల్ మల్టీ పోర్షన్స్. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వేరే వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లాస్ట్ వీడియో మీరు చూడకపోతే మళ్ళీ చూశాను గాయస్. ఈ టన్నెల్ కట్టాను కదా, అలాగే గ్లాస్ కూడా పెట్టాను కదా. అలాగే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే కింద కూడా గ్లాస్ పెడదాం గాయస్, ఎందుకంటే చూడడానికి వ్యూగా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు గ్లాస్ అయితే పెడుతున్నాము. మీరు కూడా పెడితే పెట్టుకోండి గైస్. ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. కాబట్టి ఇదంతా పెట్టేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే మొత్తం ఇప్పుడు రూమ్లన్నీ రీమోడిఫికేషన్ చేయాలి, అంతా చూపించడానికి అవ్వదు. కాబట్టి మొత్తం పక్కలు కొట్టేశాక మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్, మీరు చూసినట్లయితే మొత్తం పక్కలు కొట్టేశాను. ఇప్పుడైతే లైన్గా గ్లాస్ పెట్టుకుంటే వెళ్ళిపోదాం. అప్పుడు వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీకైతే కొంచెం చూపిస్తాను గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కనుక ఏ పార్ట్ మిస్ అయినా అన్నీ చూసేయండి గైస్. చూసారా గైస్ వ్యూ ఎంత బాగుందో. సరే ఎంత పైన మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను గాయస్. లెట్స్ గో. సో గాయస్, మీరు చూసినట్లయితే మొత్తం పెట్టేశాను. చూసారా చాలా బాగుంది కదా గాయస్. వ్యూ చూడండి గాయస్, అసలు ఇలాగ కానీ అదిరిపోయింది. అటు చూసుకున్నట్లయితే మన థియేటర్ కనబడుతుంది. కింద వ్యూ మాత్రం అదిరిపోయింది గాయస్. ఈ గ్లాస్ పెట్టింది అందుకు. చాలా బాగుంది కదా గాయస్. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ ఇలా చెస్ మూడ్తో పెట్టుకుంటూ వద్దాం గైస్. మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఏదైనా 2 కలర్స్ తీసుకుందాం గాయస్. బ్లాకే తీసుకుందాము, ఇది వచ్చేసి వైట్ తీసుకుందాము. ఇప్పుడు సేమ్ ఇలా పెట్టుకోవచ్చు. బ్లాక్ 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 బ్లాక్, మళ్ళీ ఇలా చెస్ టైప్లో గైస్. మీకు అర్థమయ్యే ఉండిద్ది. నన్ను బ్రైట్నెస్ పెంచుతాం. ఇలా చెస్ టైప్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది గైస్. డిజైన్ అన్నీ ఒక్కొక్క కలర్ పెట్టుకుందాం. చూడొచ్చు మొత్తం ఎలా పెట్టేసాను. ఇప్పుడు సింపుల్ వైట్ పెట్టడమే. గైస్ ఇక్కడ కూడా బ్లాక్ పెట్టాలి కదా, ఏం లేదు గైస్, అంతే. ఇక్కడ బ్లాక్ ఇలా పెట్టడమే, చాలా ఈజీ. ఇలా చెస్ టైప్లో ఉంది కదా గైస్, అదనమాట డిజైన్. అలా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కలర్, ఎందుకంటే మన దగ్గర చాలా టైప్ ఆఫ్ వూల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితే చాలా బాగుండిద్ది. అందుకే ఇంకా గైస్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఎక్కడ పగిలిపోయిందా, ఇది ఎక్కడ పెట్టేసుకుని వైట్, ఇక్కడ కూడా వైట్. ఇప్పుడు చూసారా గైస్ ఎంత అలా రెడీ అయిపోయిందా, సూపర్ ఉంది కదా. ఇప్పుడు అలా మొత్తం పెట్టేసి మీకు చూపిస్తా. లెట్స్ గో. గాయస్ మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి ఇలా పెట్టాను. ఇక్కడ ఇటువైపు ఎందుకు పెట్టలేదంటే, ఫస్ట్ మనం అయితే లిఫ్ట్ కడదాం గాయస్. లిఫ్ట్ కడితే బాగుంటుంది కదా, అందుకే మెయిన్ ఇప్పుడు ఫస్ట్ లిఫ్ట్ కడదాం గాయస్. దానికోసం ఒక బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఏ బ్లాక్ అనేది నాకు ఇంకా తెలీదు. ఓకే గాయస్, ఈ గ్రీన్ బ్లాక్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది లిఫ్ట్కి. ఈసారి లిఫ్ట్ ఎలా పెడదామంటే, ఇది ఇక్కడ పగలకూడదాం, ఇక్కడ కూడా పగలకూడదాం. చూసారా గైస్, నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి మీరు కూడా. ఇలా చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఒక డోర్ తీసుకుని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ అంతే, ఇక్కడ ఎంత అయిపోయిందో అంత అలా ఫిల్ చేసేయండి. మొత్తం ఫిల్ చేశాక సేమ్ ఇక్కడ కూడా ఫిల్ చేస్తారు కదా గాయస్. ఇంక ఇది అవసరం లేదు గాయస్, ఇది చేస్తుంది కాబట్టి ఇది పగలగొట్టేయండి. ఇది అవసరం లేదు. ఇలా అవుతే ఇలా అవ్విద్ది కదా గాయస్. అండ్ నెక్స్ట్ ల్యాడర్ తీసుకోండి. ల్యాడర్ తీసుకొని సేమ్ ఇలా ముందు మొత్తం పెట్టేసుకుందాం గాయస్. ల్యాడర్ మొత్తం పెట్టేద్దాం. ల్యాడర్ పెట్టాలి, అప్పుడే అందంగా ఉండిద్ది. అందంగా ఉండడం కాదు, మనం పైకి వెళ్ళాలంటే ల్యాడర్ కావాలి. ఈ టార్చ్ పక్కన కొట్టేద్దాం. మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను. సో చాలా పై దాకా అయితే పెట్టేశాను, మీరు చూసుకోవచ్చు. కంటే చూడండి, ఇలా ముందు ఒకటి పగలగొట్టుకోవాలి కదా మనం. ముందు ఒకటి పగలగొట్టుకోవాలి, ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి మనం.
ముందు ఇదైతే పగలు కూడా వేసుకుందాం, ఎందుకంటే అలాగో చివరికి వచ్చాక కూడా పగలు కొట్టుకోవాలి కదా మనం. అందుకే మీరు నా స్టెప్స్ ఫాలో అవ్వండి గైస్, మీరైతే ఈజీగా అయితే కట్టేయచ్చు ఇది. సో ఎలా ఉంది కదా, మొత్తం ఇది పై దాకా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది మొత్తం మీరు పగలు కొట్టుకున్నారు కదా, అలాగా మొత్తం ఫుల్ ఎక్స్టెండ్ చేసింది. ఇది కూడా పగలు కొట్టాలి, అదొక్కటే కాదు. ఎస్, ఇది కూడా పగలు కొట్టుకోవాలి. చాలా ఈజీగా వేసింది లిఫ్ట్. సో మీరు చూసినట్లయితే మొత్తం కింద నుండి పై దాకా ఎక్స్టెంట్ అయితే చేస్తాను ఈ లిఫ్ట్. అంటే మీరు చూసుకోవచ్చు, చాలా చాలా పెద్దగా ఉంది. ఈ ఫ్లోర్కి వచ్చాక ఇక్కడ పగలు కొట్టుకోవాలన్నమాట డోరు. ఇక్కడ పగలు కొట్టుకుని ఇక్కడ డోర్ పెడితే అయిపోయి అంతే. ఒకసారి ఉండండి, అంతే. దాని తర్వాత ఇది కూడా ఫిల్ చేసేద్దాము. ఇది కూడా ఏం అవసరం లేదు, ఇది ఎందుకు ఏం అవసరం లేదు. మొత్తం ఫిల్ చేసేద్దాం క్లే పెట్టి. మీరు కూడా ఫిల్ చేసేయచ్చు గైస్. టార్చ్ పగలు కొట్టారు, ఇక్కడ కూడా టార్చ్ పెట్టుకోవచ్చు మనం అంతే. ఇంకా కింద ఎక్కడెక్కడ ఫిల్ చేయలేదు అక్కడైతే పెట్టేసుకోవాలి మనం. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఉంది, ఇప్పుడు ఒక ఫ్లోర్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పగలగొట్టి డోర్ కట్టేసుకోవాలి. అర్థమైందా గైస్? మళ్ళీ ఇదంతా ఫిల్ చేసేయాలి అంతే. ఇలా మొత్తం చేసేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో అంటూ ఉండండి గైస్, ఇంకొకటి మీకు చూపిస్తాను. ఏం లేదు గైస్, చాలా సింపుల్. ఇక్కడ ఎందుకు డోర్ ఉంది, ఉందని చూద్దాం. ఓ, ఇక్కడ ఫ్లోర్ ఉంది అంతే, సింపుల్. మళ్ళీ ఇక్కడ అలా ఫిల్ చేసేసుకోవాలి అంతే. ఏదన్నా ఫ్లోర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇందాక ఎలా ఉంది, ఇలా ఉంది కదా, ఇక్కడ డోర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఒకటి కట్ చేసుకుని గ్లో స్టోన్ పెట్టుకుని, చూడండి గైస్, కట్ చేసుకుని గ్లో స్టోన్ పెట్టుకుని ఇక్కడ ఒకటి ఎక్స్టెండ్ చేసుకోండి గైస్ అంతే. ఇక్కడ డోర్, ఇంకేం పెట్టక్కర్లేదు అంతే, ఇంకేం పెట్టద్దు. ఇంకా అంతే గైస్, ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇలాగ ప్రతి ఫ్లోర్కి ఒకసారి మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఇలాగ ఉంటుంది కదా గైస్, ఇక్కడ ఇలా పెట్టుకోండి. సేమ్ ఇలాగా ఇలా పెట్టుకుని ఒక డోర్ ఎక్స్టెండ్ చేసుకోండి అంతే. ఇలా ప్రతి దానికి ఇలా పెట్టుకోండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మొత్తం కట్టేసి మీకు చూపిస్తాను. గ్యాస్ లిఫ్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో, వెళ్దాం. చూడండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. నేను గ్యాస్ నాకు తెలిసి మధ్యలో ఏదో ఫ్లోర్ మిస్ అయింది అనుకుంటున్నాను. ఎస్ గ్యాస్, మధ్యలో ఈ ఫ్లోర్ అయితే మిస్ అయింది. కట్టేద్దాము, చాలా ఈజీయే కదా. ఇలా పెట్టి డోర్ పెట్టాలి అంతే. చూసారా, అంతే. ఫిఫ్త్ ఫ్లోర్, ఇది వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్. మళ్ళీ ఏదో మిస్ అయింది అనుకోండి గైస్ ఫ్లోర్. అవును గైస్, మిస్ అయింది అంటే అలా కన్ఫ్యూజన్ వస్తేలే గైస్, మళ్ళీ కట్టేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ అనుకుంటా గైస్, సిక్స్త్ ఫ్లోర్ అనుకుంటా, ఎయిత్ ఏదో ఒకట్లే గైస్, మీకు చూపిస్తాను, మొత్తం క్లారిటీగా చూపిస్తా. పైకి వెళ్దాం. ఇది ఫ్లోరు ఏదో ఒకటి, ఎంత పెద్దగా ఉంది ఏంది గైస్ అంటే, ఇక్కడ ఒక ఫ్లోర్ మిస్ చేసాం. మళ్ళీ మనం ఒక ఫ్లోర్ మిస్ చేసామన్నమాట. ఇక్కడ కింద ఇంత పెద్దగా ఉంది కదా, చూద్దాం. ఎస్ గాయస్, ఇంకో ఫ్లోర్ మిస్ అయింది. ఏం పర్లేదు, మొత్తం సెట్ చేద్దాం. డోర్ అంతే, అయిపోయి. ఇది వచ్చేసి 11th ఫ్లోర్ గైస్, ఇదైతే 12th ఫ్లోర్. ఎందుకంటే ఇదే డెడ్ ఎండ్ గైస్, లాస్ట్ ఫ్లోర్. చూసారా ఎంత పెద్దగా ఉందో, అంటే ఇదే హైయెస్ట్ పీక్ అనమాట. ఈ లిఫ్ట్ బాగుందని నేను అనుకుంటున్నాను గైస్, చాలా బాగుంది కదా. ఇప్పటికే వీడియోలో ఎంత ఎక్కువైపోయింది గైస్, మీరు చూడొచ్చు. 11 minutes ఎంత వచ్చింది, 12 minutes వచ్చింది గైస్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మొత్తం అవి అయితే పెట్టేద్దాం, అంటే చెస్ థీమ్స్. ఇప్పుడు లిఫ్ట్కి అడ్డం నేర్పించాను కదా, మీరు అలా కట్టుకోండి గైస్.
నేను ఈ నెక్స్ట్ వీడియో కాకముందే ఆపోజిట్గా ఇంకొక లిఫ్ట్ కూడా కట్టేస్తాను. అదైతే మీకు చూపించాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు చెస్ట్ చూపించాను కదా, అలాగే మొత్తం అన్ని ఫ్లోర్లో చేసేయచ్చు గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరో SMP14తో సర్వైవల్ మల్టీ పోర్షన్స్తో మేము ముందుకు వస్తా. అంతవరకు గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ వైట్ బాయ్స్.